హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. డైరెక్టర్ హరీష్ శంకర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ ఆకట్టుకున్నాయి. అయితే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది. మరోవైపు మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది ఈ హీరోయిన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులకు మంచి క్యూరియాసిటీ నెలకొంది. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. సితార్ అంటూ సాగే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో దూసుకుపోతుంది. అలాగే పాటలోని లిరిక్స్ కూడా లిజనర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. సాంగ్ బాగుందంటూ కమెంట్స్ వస్తుండగా కొందరు నెటిజన్స్ మాత్రం భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. తెలుగు సినిమాల్లో హీరోయిన్లను కేవలం వస్తువులుగానే చూపిస్తారని మండిపడుతున్నారు. తాజాగా నెటిజన్ సితార్ పాటపై రియాక్ట్ అవుతూ 56 ఏళ్ల రవితేజతో కేవలం 25 ఏళ్ల హీరోయిన్ భాగ్యశ్రీ స్టెప్పులు వేయడం, అలాగే హీరోయిన్ మొహం కూడా చూపించకుండా ఇలా చేయడం కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే సాధ్యం అంటూ ట్వీట్ చేశాడు. ఇక దీనిపై డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్ట్ అవుతూ, కంగ్రాట్స్, ఇది నువ్వు కనిపెట్టినందుకు. నువ్వు నోబెల్ ప్రైజ్ కు దరఖాస్తు చేసుకో. అలాగే నువ్వు దీనిని కొనసాగిస్తూ ఫిల్మ్ మేకర్స్ ను ప్రశ్నిస్తూ ఉండాలి. నీలాంటి వారికి ఎప్పుడూ వెల్కమ్ చెబుతూనే ఉంటాను అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం హరీష్ శంకర్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.